వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మిషనరీస్ కు చెందిన ఆస్తులు అమ్మకూడదని మద్రాస్ హైకోర్టు తీర్పు. క్రైస్తవ కుల సమాజంకు నాయకులు. నీట్ పరీక్షలో మెరిసిన గ్రామీణ పేద విద్యార్థులు. కష్టపడి చదివితే ఏదైనా సాధ్యం. గురువులు. చనిపోయాడనుకొని స్థానికులు పోలీసులకు ఫోను. గ్రానైట్ క్వారీలో ఎండకి తట్టుకోలేక నీటిలో మునిగిన వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా నాయకుల మధ్యన ఘనంగా జన్మదిన వేడుకలు. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్లో పండ్లు పంపిణీ. గుంటి ప్రవీణ్ కుమార్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం గోవిందాపురం శివార్లో తాండాకు చెందిన గుగ్గులోతు ఏసురాజు దంపతుల కుమారుడు బాలు తల్లిదండ్రులతో కలిసి పొలం వద్దకు వెళ్లాడు. బాలు తండ్రి పత్తి విత్తనాలు నాటేందుకు రోట్వేటర్ తో పొలం చదును చేస్తున్నాడు. తండ్రికి మంచినీళ్లు అందించిన బాలుడు ట్రాక్టర్ పైన కూర్చున్నాడు. మంచినీళ్లు తాగిన తండ్రి మళ్లీ ట్రాక్టర్ నడుపుతుండగా బాలుడు ప్రమాదవశాత్తు ట్రాక్టర్ రోట్వేటర్ లో పడిపోగా అది గమనించిన తండ్రి ట్రాక్టర్ ఆపి వచ్చి చూసేసరికి తన కుమారుడు బాలు రోట్వేటర్ లో నుజ్జునుజ్జై ఉన్నాడు. అది చూసిన తల్లిదండ్రులు బోర్ను విలిపిస్తుండటంతో తాండా వాసులను కంటతడి పెట్టించింది. ఎన్ని సంవత్సరాలు కూడా బాన్స్వాడ మండలం నుండి 5 విద్యార్థులు నీట్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచి మంచి ర్యాంకులు సాధించారు. ర్యాంకులు సాధించిన వారిలో కార్తీక్, తబస్సుం, వహీరా, సకీనా, తుబాలు ఉన్నారు. మాజీ వార్డు మెంబర్ అక్బర్ కాంగ్రెస్ పార్టీ తరపున విద్యార్థులకు ఘనంగా సన్మానించారు. ఈ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కళాశాలలో విద్యను అభ్యసించడం విశేషం. వీరందరూ నిరుపేద కుటుంబాలకు చెందిన వారు కావడం మరో విశేషం. విద్యార్థులు చదువుతున్న ప్రభుత్వ పాఠశాల గురువులు మాట్లాడుతూ కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చని ఈ విద్యార్థులు నిరూపించారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. इनके नाम बोलो कौन है? ఈ రోజు ఈ సమాజంలో వైద్య వృత్తి అనేది దైవంతో సమానంగా ఉంటుంది. ఎందుకంటే వైద్యు నరహరి అనే ఒక శ్లోకం కూడా ఉంది. వైద్యుడు దేవుడితో సమానమని మనకు వేదాలలో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే రోగికి తన కుటుంబ వ్యక్తులు కూడా సపర్యలు చేయలేరు, కానీ అలాంటి రోగికి వైద్యులు మాత్రమే వాళ్ళకు సపర్యలు చేసి వాళ్ళకు మళ్ళీ జీవాన్ని పోస్తుంటారు. నా భవిష్యత్తు లక్ష్యం డాక్టరే కావాలి అని ఆమె 10వ తరగతిలో ఉన్నప్పుడు నిర్ణయించుకున్న లక్ష్యాన్ని ఈరోజు ఆమె సాకారం చేసుకున్నది. కాబట్టి ఈ సందర్భంగా విద్యార్థులకు నేను తెలియజేది ఏంటంటే, మనము 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒక లక్ష్యాన్ని మనం ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యాన్ని సాధించడం కోసము అకుంఠితమైన దీక్షతోటి పట్టుదలని విక్రమార్కుల్లా మనం ప్రయత్నం చేస్తే తప్పకుండా మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని
మనకు ట్రూబా యొక్క జీవితమే మనకు దీనికి నిదర్శనం అని నేను చెప్తున్నాను. First of all, thanks for this honor. I have studied my 10th up to 10th. I did it in తెలంగాణ మోడల్ స్కూల్ కొత్తబాది. చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటుంది మా టీచర్స్కి అండ్ మా పేరెంట్స్కి. వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇక్కడ వరకు రాలేము. అందరు టీచర్స్ మరి పేరెంట్స్ సపోర్ట్ తోటే ఇక్కడ వరకు రాగలుగుతారు. ఇంకా పేరెంట్స్ టీచర్స్ సపోర్ట్ ఉండి వాళ్ళకు స్టూడెంట్ పైన నమ్మకం ఉంటే స్టూడెంట్స్ ఎక్కడి వరకైనా వెళ్ళగలుగుతారు. కాబట్టి వాళ్ళ సపోర్ట్ వాళ్ళ నమ్మకం ఉంటే చాలు, ఏది కూడా ఇంపాసిబుల్ కాదు. హన్మకొండ జిల్లా రెడ్డిపురం కోవెలకుంటలో ఓ వ్యక్తి ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు నీటిలోనే ఉన్నాడు. అది గమనించిన స్థానికులు కేయూ పోలీసులకు 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది పోలీసులు ఆ వ్యక్తి మృతి చెంది ఉంటాడని తెలిసి శవాన్ని బయటకు తీద్దామని వచ్చిన పోలీసులు షాక్. బయటికి లాగి చూస్తే ఆ వ్యక్తి బ్రతికే ఉన్నాడని తెలిపారు. అతడు నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. 10 రోజుల నుండి గ్రానైట్ క్వారీలో 12 గంటల సేపు పనిచేసిన ఎండకి తట్టుకోలేక నీటిలో సేద తీరడానికి వచ్చాడని పోలీసులకు షాక్ ఇచ్చాడు. బాబాయ్ వాళ్ళు చచ్చిపోయి అనుకుని పోయినాడ ముసైతాను చచ్చిన ఎందుకు అనుకున్న వాళ్ళ ఈ చల్లదనానికి ఎండకు చేయలేక కన్నీకి ఓడిపోయి వచ్చిన గెలవలేక ఏం చేసావు? 10 రోజుల నుంచి గణేట్ చేత నాతో గట్టించి నా కష్టం దోచుకొని గణేట్ రాయ్ నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున 7 నుంచి సాయంత్రం 7 దాకా ఇవి చేస్తారు సార్. 12 గంటలు ఇబ్బంది అవుతుంది. నీకోసం మంజీరాయిడు పోలీసు వాళ్ళు వచ్చిండు. నువ్వు చనిపోయినా అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీకోసం. ఏడు చేస్తావు పని నువ్వు? కాగిపెట్ల సార్. ఎవరి దగ్గర? ఇక్కడ దాకా ఎట్లా వచ్చినావు? ఎవడే లేదు సార్, అడ్డమైందే. అంతేనా? తీసుకుపోయాడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని, వచ్చాడు డబ్బులు. సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్క 50 రూపాయలు ఇచ్చుకుంటే నేను కాజు కంపల్సరీ చేద్దాం కానీ లోపల జారిపోతే ఎట్లుండి మరి ఎక్కడికి లోపలికి నేను దారి పాపనే పట్టుకున్నా సార్. అంతేనా? ఏదో పట్టుకున్నావు? అది రాయం పట్టుకున్నావు? ఏం పట్టుకున్నావు? రాయని పట్టుకున్నా. అయితే ఈ రాయి పట్టుకున్నారు మా వాళ్ళు చచ్చిపోయినా. హన్మకొండ జిల్లా మిషనరీ సంపాదించిన భూములను రక్షించాలని హన్మకొండ క్రైస్తవ పొలా సమాజంకు నాయకులు హన్మకొండ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. మిషనరీ సంస్థ క్రైస్తవులకు పేదల కొరకు హాస్పిటల్, స్కూల్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన దివాకర్ హన్మకొండ జిల్లాలో మిషనరీస్ ఆస్తులను అమ్ముకుంటున్నారని అన్నారు. మిషనరీస్ కు చెందిన ఆస్తులు అమ్మకూడదని మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. దివాకర్ కు ఆస్తులపై ఎలాంటి హక్కులు లేవని క్రైస్తవ పొలా సమాజం నాయకులు తెలిపారు. సెల్ డీడీతో స్కూళ్ళని అమ్మకానికి పెట్టిన ఆర్ జాన్సన్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. అమ్మటానికి పెడుతున్న ఆర్ జాన్సన్ పై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని క్రిస్టియన్ సంఘాలు కోరుతున్నారు. 2002 మాకు రిజిస్టర్ అయితే 2003 ఆయనకు రిజిస్టర్ చేయడం, 2006లో రివోకేషన్ చేసింది వితౌట్ ఇన్ఫార్మింగ్ అస్, మాకు చెప్పకుండా. ఈ 1 ఎకరం మీద మేము దాదాపుగా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. కోలాటల్ శక్తి కానీ ఆడిట్ ఆబ్జెక్షన్ మీద కానీ రకరకాలుగా ఉన్న డబ్బులు ఖర్చు పెట్టిన ఉన్నాయి. కానీ మాకు తెలియకుండా ఈ జాన్సన్ గారికి సింగిల్ ఫ్యామిలీ, ఎవరో తెలియదు. ఈ చర్చి కూడా కాదు, మా సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ హన్మకొండ తల్లి సంఘం, దాంతోపాటు ఇక్కడ దాదాపు 100 సంఘాలు ఉన్నాయి. వారికి ఎవరికి తెలియకుండా ఈ జాన్సన్ గారికి చేయడం వల్ల జాన్సన్ గారికి అంతకుముందు 25 సంవత్సరాలు లీజుకు చేసింది. అప్పుడు నాయకత్వం సరిగా విధానంగా లేదు కాబట్టి ఆ 25 సంవత్సరాల లీజ్ డాక్యుమెంట్ను తర్వాత మా డాక్యుమెంట్ కలిపి మళ్ళీ దొంగ రిజిస్ట్రేషన్ చేసింది. ఇట్స్ ఎ క్లియర్ ఆర్డర్ అగైన్స్ దివాకర్. ఏముందంటే దివాకర్ ఏ పరిస్థితిలో కూడా అమ్మడానికి వీలు లేదని ఒక ఆర్డర్ అనేది, ఇది మద్రాస్ హైకోర్టు ఆర్డర్ అనేది, సుప్రీంకోర్టు ఆర్డర్ నా దగ్గర ఉంది. అయినా కూడా ప్రాపర్టీస్ అన్ని సుమారు 1540 ఎకరాల భూమి మిషన్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ ప్రాపర్టీస్ అన్ని ఇల్లీగల్గా సేల్ చేస్తున్న దివాకర్ అనే వ్యక్తి ఆర్గనైజేషన్ ద్వారా తను చేసేది అక్రమార్కంగా తను ప్రాపర్టీలన్నీ అమ్ముతున్నాడు. కాబట్టి దీన్ని ఖండించడానికి ఇంత ముందుకున్న పూర్వ నాయకులు ఎవరైతే దందం జయరాజు వాళ్ళు కేసు వేసారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద CS 124 కేసు మూవ్ అయింది. దాని మీద ప్రాపర్టీస్ ఎవరు అమ్మొద్దు అనే జడ్జిమెంట్ మద్రాస్ కోర్టులో ఉంది. దాన్ని ధిక్కరించి కూడా
మళ్ళీ సెవరల్ పిటిషన్లు పడ్డాయి. మళ్ళీ ఒక జడ్జిమెంట్ వచ్చింది 69 of 99లో ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఎవరు ఈ ప్రాపర్టీస్ అమ్మొద్దు, సుమారు 30 కుల సమాజాలలో ఈ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఎవరు అమ్మొద్దని మద్రాస్ కోర్టులో క్లియర్ జడ్జిమెంట్ ఉన్నది. ఈ జడ్జిమెంట్ సారాంశం కూడా ఈ పబ్లిక్ నోటీస్ ఇది, అప్పుడు పబ్లిక్ నోటీస్ ఇది, ఈ పబ్లిక్ నోటీస్ అప్పుడు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రాపర్టీ దీంట్లో హన్మకొండ ప్రాపర్టీ కూడా మెన్షన్ చేయడం జరిగింది, జనగాం ప్రాపర్టీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ప్రాపర్టీస్ అమ్ముతున్నారు దివాకర్. కాబట్టి దీనికి ఎలాంటి అధికారం లేదు. ఆయనకు సంబంధించి ప్రాపర్టీస్ అమ్మొద్దని మద్రాస్ కోర్టులో మేము కంటెంప్ట్ పిటిషన్ మూవ్ చేసినప్పుడు అన్ని కంటెంప్ట్ పిటిషన్లో వాళ్ళ డాక్యుమెంట్లను క్యాన్సిల్ అయినాయి. వాళ్ళు సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టులో కూడా వాళ్ళది నో మోర్ అయింది. కాబట్టి దయచేసి దివాకర్ అంటే ఆయనకు ప్రాపర్టీస్ అమ్మే అధికారం లేదు. దివాకర్ అంటే ఆయన ప్రాపర్టీ అమ్మడానికి ఎలాంటి అధికారం ఆయనకు లేదు. కాబట్టి ఫీల్డ్ ఈజ్ జెన్యూన్, ఫీల్డ్కే ప్రాపర్టీస్ వర్తిస్తాయి. రహేమత్ నగర్ డివిజన్లోని సిద్ధార్థ్ ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ ప్రారంభించిన జూబ్లీ హిల్స్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే మహమ్మద్ అజరుద్దీన్, రేమత్ నగర్ కార్పొరేటర్ సిన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సుధీర్ కుమార్ యాజమాని విచ్చేసిన ముఖ్య అతిథులుగా సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం ఒక్కటైతే రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్ పరిధిలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. కన్వగూడ గ్రామంలో చైతన్య మహిళా మండలిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా నాయకుల మధ్యన గుంటి ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యాలయంలో వివిధ పార్టీ నాయకులు, జిల్లా నాయకులు జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, పండ్లు పంపిణీ చేశారు. చిన్నారుల మధ్య జరుపుకుంటానని ఎన్నడూ ఊహించలేదని, చిన్నారులతో నా జన్మదినాన్ని జరుపుకోవడం అపూర్వ జన్మగా భావిస్తూ నాకు సహకరించిన మహిళా మండలి వారికి, నా తోటి స్నేహితులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మిషనరీస్ కు చెందిన ఆస్తులు అమ్మకూడదని మద్రాస్ హైకోర్టు తీర్పు. క్రైస్తవ కుల సమాజంకు నాయకులు. నీట్ పరీక్షలో మెరిసిన గ్రామీణ పేద విద్యార్థులు. కష్టపడి చదివితే ఏదైనా సాధ్యం. గురువులు.
అనుకొని స్థానికులు పోలీసులకు ఫోను. గ్రానైట్ క్వారీలో ఎండకి తట్టుకోలేక నీటిలో మునిగిన వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా నాయకుల మధ్యన ఘనంగా జన్మదిన వేడుకలు. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్లో, పండ్లు పంపిణీ. గుంటి ప్రవీణ్ కుమార్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాధానం.